అండి, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నేను ఇప్పుడు తినేది పులిహోర. ఈ పులిహోర అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. కాకపోతే పులిపే కొంచెం ఎక్కువయ్యింది, అయినా సూపర్గా ఉందండి. ఈ పులిహోరని ఇంతకీ నేను దేంతో చేశాను అనుకుంటున్నారు? ఇది నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాదండి. మరి దేంతో చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, వీటిని వాక్కాయలు అంటారు. ఈ వాక్కాయలతో పులిహోర చేయొచ్చు, మటన్లో వేయచ్చు, పప్పులో వేయచ్చు, చాలా రకాలుగా ఈ వాక్కాయలు చేసుకోవచ్చు. దీంట్లో సి విటమిన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచిది. కాబట్టి వీటితో రకరకాల రెసిపీలు చేస్తారు. ఇవి ఈ సీజన్లోనండి ఎక్కువ దొరుకుతాయి. నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నాను, అది ఎలా చేయాలో చూసేద్దారండి. ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా ఈ మధ్యలో విత్తనాలు ఉంటే తీసేసుకోవాలి. ఇవి లేతవే కాబట్టి ఎక్కువ లేవు. ఇవ్వండి, ఇవి ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి నాటుకాయలు కాబట్టి చిన్నగా ఉన్నాయి. పులిహోరకి కరివేపాకు అయితే బాగుంటుంది. చెట్టు ఉంటే ఇది ఉపయోగం అండి, ఎప్పటికప్పుడే కోసుకొని వేసుకోవచ్చు. నేను ఇంకా మా చెట్టుది పచ్చి కరివేపాకు కోసాను. ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, కొన్ని జీడిపప్పులు, ఇవి పల్లీలు కొన్ని, ఆవాలు కొన్ని వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత మిరపకాయలు వేయాలి. మిరపకాయలు ముందే వేసుకుంటే మాడిపోతాయి. ఈ పప్పులన్నీ వేగిన తర్వాతే మిరపకాయలు వేసుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకొని అవి వేగినట్టుగా ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు పులిహోరలో తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలను వేసుకోవాలి. ఈ వాక్కాయలు బాగా ఉడికిపోయిన తర్వాత వాటిని మెత్తగా నలిపేసుకొని అన్నం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాయకాయల్లో లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, మనం ఏ పులిహోర చేసుకున్నా కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. మీకు ఇంగు ఉంటే వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేను కూడా వేస్తాను. పులిహోర అనేసరికి ఇంగు ఉండాలి ఖచ్చితంగా, ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇంగు కూడా యాడ్ చేసుకోండి, దాని రుచి నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అన్నమాట. ఇంగు వేస్తే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత.
సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఏం లేదండి, ఇది కూడా సింపులే. మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుంటాము అలాగే, కాకపోతే నిమ్మకాయని అన్నంలో పిండుతాము, మనం వాక్కాయల్ని ఇందులో వేసుకుంటాం. ఇక చూడండి మగ్గిపోయాయి, ఆయిల్లోనే చక్కగా మెత్తగా అయిపోతాయి. కొంచెం పసుపు, మీకు ఇది మగ్గిందో లేదో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇలా అనేసరికి ఇది ఉడిపోయింది మెత్తగా. ఈ వర్షాకాలంలోనే ఇవి మనకి వాక్యాలు దొరుకుతాయండి, ఎక్కువగా ఊర్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒకసారి విజేతలో చూశాను. ఇది కనుక దొరికితే అస్సలు వదిలిపెట్టకండి, ఖచ్చితంగా పప్పు వాక్య చేసుకున్న చాలా బాగుంటుందండి. ఈ పులిహోర అయితే ఇంకా అదిరిపోద్ది అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయింది కదా, ఇలా రైస్ వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు బియ్యం రైస్ అన్నమాట ఇది. దానికి ఒక గుప్పెడు అయితే వేసుకున్నాను. మరి ఎక్కువ అవసరం లేదండి, ఇది పులుపు చాలా ఉంటాయి, పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి అంచనాగా వేసుకోవచ్చు మనం. కొంచెం ఉప్పు చూసుకుంటాను, ఉప్పు ఇప్పుడే చూసుకుంటే మనకి తక్కువైనా కలుపుకోవడానికి అవుతుంది. నాకు సరిపోయిందండి. భలే ఉంది, ఈ పప్పులు పంటి కిందకి వెళ్తే కరకరలాడుతూ. అంతేనండి, చాలా ఈజీగా వాక్కాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మార్కెట్లో ఎక్కడైనా ఈ వాక్కాయలు దొరికితే వదిలిపెట్టకుండా తీసుకొచ్చి ఇలాగే వాక్కాయ పులిహోర చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి, అలా వేసుకోలేనట్టు కొంచెం లైట్గా.